హలో వ్యూవర్స్, అభ్యాస దీపిక సమాధానాల వీడియోకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం రూపొందించిన అభ్యాస దీపికలోని బహుళిష్టిక ప్రశ్నలకు సమాధానం అందిస్తోంది ఈ వీడియో. ఇది రెండవ భాగం. దీనిలో 10వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 12వ పాఠం నుంచి 21వ పాఠం వరకు బహుళిష్టిక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడుతున్నాయి. 12వ పాఠం నుంచి ప్రారంభిద్దాం. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం. బహుళిష్టిక ప్రశ్నలు. మొదటి ప్రశ్న, 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొనిన వారు? కరెక్ట్ ఆన్సర్ ఎరిక్ హాబ్స్బామ్. రెండవ ప్రశ్న, దురాక్రమణ పూరిత జాతీయవాదమును అనుసరించిన దేశం? సరైన సమాధానం ఇటలీ. మూడవ ప్రశ్న, ఫ్రాన్స్ కింది దానిలో సభ్యదేశం కాదు? సరైన సమాధానం త్రిరాజ్య సంధి. నాలుగవ ప్రశ్న, రష్యాలో సోవియట్గా పిలువబడే సంఘాలను ఏర్పాటు చేసినది? సరైన సమాధానం విప్లవకారులు. ఐదవ ప్రశ్న, వర్సైల్స్ సమావేశమునకు ఆహ్వానించబడిన దేశం? సరైన సమాధానం ఇటలీ. ఆరవ ప్రశ్న, రష్యాలో వచ్చిన మార్చ్ విప్లవం యొక్క ఫలితం? సరైన సమాధానం జార్ చక్రవర్తి పారిపోవడం. ఏడవ ప్రశ్న, ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావం? సరైన సమాధానం పారిశ్రామిక ఉత్పత్తి తగ్గుదల. ఎనిమిదవ ప్రశ్న, బ్రిటన్ దాని మిత్రపక్షాలు హిట్లర్ను సంతృప్తిపరచడం విధానాన్ని అవలంబించడానికి కారణం? సరైన సమాధానం సామ్యవాదం, రష్యా పట్ల భయాలు. తొమ్మిదవ ప్రశ్న, హిట్లర్ యొక్క క్రింది చర్య రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది? సరైన సమాధానం పోలాండ్పై దాడి చేయడం. పదవ ప్రశ్న, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆవిర్భవించిన రెండు అగ్రరాజ్యాలు? సరైన సమాధానం అమెరికా, రష్యా. 14వ పాఠం, భారతదేశ జాతీయోద్యమం, దేశ విభజన, స్వాతంత్రం 1939-47. తెభాగా ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? సరైన సమాధానం రాష్ట్ర కిసాన్ సభ. రెండవ ప్రశ్న, క్రిప్స్ దౌత్యము విఫలమైన తర్వాత గాంధీజీ చేపట్టిన ఉద్యమం? సరైన సమాధానం క్విట్ ఇండియా ఉద్యమం. 15వ పాఠం, స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం. మొదటి ప్రశ్న, లౌకిక రాజ్యం అనగా? సరైన సమాధానం మత విషయాల్లో తటస్థంగా ఉన్న దేశం. రెండవ ప్రశ్న, క్రింది వాటిలో భారత రాజ్యాంగ లక్షణం కానిది? సరైన సమాధానం ద్వంద్వ పౌరసత్వం. మూడవ ప్రశ్న, భారత రాజ్యాంగ పీఠిక భారతదేశాన్ని ఇలా ప్రకటించింది? సరైన సమాధానం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. నాలుగవ ప్రశ్న, అధికారాన్ని మరీ కేంద్రీకరిస్తే అది మరీ నిరంకుశ అధికారంగా మారుతుందని చెప్పిన వారు? సరైన సమాధానం డిఎస్ సేత్. ఐదవ ప్రశ్న, పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యానికి సంబంధించి సరైనది కానిదేది? సరైన సమాధానం 1, 3. రాష్ట్రపతి వాస్తవాధికారాలను కలిగి ఉంటాడు. ఇది సరికాదు. మూడవది, రాష్ట్రపతి దేశాన్ని పరిపాలిస్తాడు. ఆరవ ప్రశ్న, పూర్తిస్థాయి సమాఖ్య రాజ్య ప్రధాన లక్షణాలలో ఒకటి? సరైన సమాధానం రాష్ట్ర స్థాయి కోర్టులు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మార్చలేదు. ఏడవ ప్రశ్న, 26 నవంబర్ 1949 యొక్క ప్రాధాన్యత? సరైన సమాధానం అది రాజ్యాంగం ఆమోదించబడిన రోజు.
16వ పాఠం భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ. మొదటి ప్రశ్న, భారత ఎన్నికల సంఘంలోని సభ్యుల సంఖ్య. సరైన సమాధానం 3. రెండవ ప్రశ్న, భారత ఎన్నికల సంఘం అమల్లోకి వచ్చిన సంవత్సరం. సరైన సమాధానం 25 జనవరి 1950. మూడవ ప్రశ్న, ఎన్నికల కమిషనర్ను నియమించినది. సరైన సమాధానం రాష్ట్రపతి. నాలుగవ ప్రశ్న, ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవీ కాలం. సరైన సమాధానం 6 సంవత్సరాల పదవీకాలం లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు, ఏది ముందైతే అది. ఐదవ ప్రశ్న, పోస్టల్ బ్యాలెట్ను జారీ చేయునది. సరైన సమాధానం రిటర్నింగ్ అధికారి. ఆరో ప్రశ్న, నోటా NOTA ఐచ్ఛికాన్ని మొదటిసారిగా ఈ శాసనసభ ఎన్నికల్లో ఉపయోగించారు. సరైన సమాధానం ఢిల్లీ. ఏడవ ప్రశ్న, EVM అనగా. సరైన సమాధానం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. ఎనిమిదవ ప్రశ్న, క్రింది వాటిలో భిన్నమైనది ఏది. సరైన సమాధానం స్వస్తిక్ గుర్తు. తొమ్మిదవ ప్రశ్న, ఎన్నికల సంఘానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. సరైన సమాధానం TN శేషన్. 10వ ప్రశ్న, ప్రస్తుత లోక్సభ పదవీ కాలం ముగియు సంవత్సరం. సరైన సమాధానం 2024 సంవత్సరం. 17వ పాఠం స్వతంత్ర భారతదేశం మొదటి 30 సంవత్సరాలు 1947 నుంచి 77 వరకు. మొదటి ప్రశ్న, క్రింది వాటిలో ఒక సమస్యను అధిగమించడానికి ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను, అభ్యర్థులను సూచించేలా గుర్తులను ఉపయోగించడం అన్న వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. సరైన సమాధానం నిరక్షరాస్యత. రెండవ ప్రశ్న, కొత్తగా ఏర్పడిన దేశం ఎదుర్కొన్న మొదటి సవాళ్లలో ఒకటి. సరైన సమాధానం భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. మూడవ ప్రశ్న, సహకార సంఘాల ముఖ్య ఉద్దేశం. సరైన సమాధానం ఆర్థికంగా లాభసాటి పరిమాణాన్ని చేరుకోవడం మరియు విలువైన ఉత్పాదకతలను అందించడం. నాలుగవ ప్రశ్న, ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో పెద్ద ఆనకట్టల నిర్మాణం జరిగింది. సరైన సమాధానం మొదటి. ఐదవ ప్రశ్న, అమెరికా కూటమిలో కానీ రష్యా కూటమిలో కానీ చేరకుండా రెండింటికి సమదూరంలో ఉండే విదేశీ విధానం. సరైన సమాధానం అలీనోద్యమం. ఆరో ప్రశ్న, తమిళనాడులో హిందీ భాషా వ్యతిరేక ఉద్యమం ప్రారంభించిన పార్టీ. సరైన సమాధానం DMK. ఏడో ప్రశ్న, పంచశీల సూత్రాలు ఏ రెండు దేశాల మధ్య ఒప్పందం. సరైన సమాధానం భారతదేశం, చైనా. ఎనిమిదో ప్రశ్న, సంయుక్త విధాయక్ దళ్ ప్రభుత్వాలు ఎక్కువ కాలం పాటు నిలవలేదు, కారణం. సరైన సమాధానం పైవన్నీ. అవి కాంగ్రెస్కు వ్యతిరేకమైన శాసనసభ్యుల సంకీర్ణం, వాటి చరిత్ర అవినీతి ఫిరాయింపులతో నిండిపోయింది, అధికార కాంక్ష ఒక్కటే వారిని కలిపింది. తొమ్మిదో ప్రశ్న, 1967 ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం. సరైన సమాధానం ప్రభుత్వం వామపక్ష పందా వైపు మలుపు. 10వ ప్రశ్న, 42వ రాజ్యాంగ సవరణ ముఖ్య ఉద్దేశాలు. సరైన సమాధానం 1, 2, 3 మరియు 4. ఎన్నికల వివాదాలలో న్యాయస్థానాలకు చోటు లేకుండా చేయడం, రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచడం, సామాజిక ఆర్థిక మార్పుకు ఉద్దేశించిన చట్టాలకు న్యాయస్థానాల నుంచి రక్షణ, న్యాయ వ్యవస్థ పార్లమెంటుకు లోబడి ఉండేలా చేయడం. 18వ పాఠం రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977 నుంచి 2000 సంవత్సరం వరకు.
మొదటి ప్రశ్న, మొదటి కాంగ్రెసేతర ప్రధాని. సరైన సమాధానం మొరార్జీ దేశాయ్. రెండో ప్రశ్న, అంతర్గత వలస ప్రాంతంగా పరిగణిస్తున్నారని భావించిన రాష్ట్రం. సరైన సమాధానం అసోం. మూడో ప్రశ్న, అసోం ఉద్యమానికి కారణం కాని కోణం. సరైన సమాధానం రవాణా. నాలుగో ప్రశ్న, స్థానిక స్వపరిపాలన, పట్టణ స్వపరిపాలనలో స్త్రీలకు కేటాయించిన స్థానాలు. సరైన సమాధానం 1/3 వంతు. ఐదో ప్రశ్న, 6వ లోక్సభకు ఏకగ్రీవంగా ఎన్నికైన లోక్సభ స్పీకర్. సరైన సమాధానం నీలం సంజీవరెడ్డి. ఆరో ప్రశ్న, అసోంలో తెగ కానిది. సరైన సమాధానం గోండ్. ఏడో ప్రశ్న, భారతదేశంలో మొదటి సంకీర్ణ ప్రభుత్వం. సరైన సమాధానం నేషనల్ ఫ్రంట్. ఎనిమిదో ప్రశ్న, శిరోమణి అకాలీదళ్ పార్టీ ఈ రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీ. సరైన సమాధానం పంజాబ్. 20వ పాఠం, సమకాలీన సామాజిక ఉద్యమాలు. మొదటి ప్రశ్న, సుస్థిర అభివృద్ధి అన్న భావనను ముందుకు తెచ్చిన ఉద్యమం. సరైన సమాధానం గ్రీన్ పీస్ ఉద్యమం. రెండో ప్రశ్న, మైరా పైబీ ఉద్యమం ఈ రాష్ట్రానికి సంబంధించింది. సరైన సమాధానం మణిపూర్. మూడో ప్రశ్న, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కళ. సరైన సమాధానం మనుషుల వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవింపబడాలని. నాలుగో ప్రశ్న, మైరా పైబీ అనగా. సరైన సమాధానం కాగడాలు పట్టుకున్న వాళ్ళు. ఐదో ప్రశ్న, గ్రీన్ పీస్ ఉద్యమం పలు దేశాల్లో ఈ అంశంపై ఉద్యమాలు చేపట్టింది. సరైన సమాధానం వాతావరణ మార్పు. ఆరో ప్రశ్న, 1990ల నుంచి ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ఆర్థిక రాజకీయ మార్పులను ఈ విధంగా అంటారు. సరైన సమాధానం ప్రపంచీకరణ. ఏడో ప్రశ్న, అమెరికా పౌర హక్కుల ఉద్యమానికి కారణం కానిది. సరైన సమాధానం నల్లజాతి అమెరికన్లకు ఓటు హక్కు కలిగి ఉండుట. ఎనిమిదవ ప్రశ్న, యుఎస్ఎస్ఆర్లో అధ్యక్షుడు గోర్బచేవ్ ప్రవేశపెట్టిన సంస్కరణలను ఈ పేరుతో పిలుస్తారు. సరైన సమాధానం గ్లాస్నోస్త్. తొమ్మిదవ ప్రశ్న, సారా వ్యతిరేక ఉద్యమం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది. సరైన సమాధానం ఆంధ్రప్రదేశ్. పదవ ప్రశ్న, బహుళార్థ సాధక ఆనకట్టల వలన కలిగే ప్రయోజనం కానిది. సరైన సమాధానం సారవంతమైన భూభాగాలను ముంపుకు గురిచేయుట. 21వ పాఠం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. మొదటి ప్రశ్న, ఆంధ్ర రాష్ట్రంతో విలీనానికి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ్యులు వ్యతిరేకించడానికి ప్రధాన కారణాలు. సరైన సమాధానం ABC. తెలంగాణ ప్రజలు తమ వనరులపై నియంత్రణ కోల్పోతారు. తెలంగాణ యువత విద్యా ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. కోస్తాంధ్రలోని సంపన్న వర్గాలు కొత్తగా ఏర్పడే రాష్ట్రంపై ఆధిపత్యం సాధిస్తారు. రెండవ ప్రశ్న, 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి దారితీసిన ప్రధాన కారణం. సరైన సమాధానం ABC. తెలంగాణలోని రెవెన్యూ మిగులను ఇతర ప్రాంతాలకు మళ్లించడం, ప్రభుత్వ రంగ ఉపాధిలో వివక్షత, ముల్కీ నియమాల ఉల్లంఘన. మూడో ప్రశ్న, తెలంగాణ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలకు దారితీసిన సంఘటనలు. సరైన సమాధానం BCD. ఎరువులు పురుగు మందుల ధరలు పెరగడం, భూగర్భ జల వనరులు తగ్గిపోవడం, మరింత లోతుగా బోరుబావులు తవ్వడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి. నాలుగో ప్రశ్న, శాసనసభ ముట్టడికి పిలుపునిచ్చింది. సరైన సమాధానం విద్యార్థి జేఏసీ. ఐదో ప్రశ్న, 1990 తర్వాత
ఏ నగరం సాంకేతిక పరిశ్రమకు ఊతమిచ్చింది? సరైన సమాధానం హైదరాబాద్. 6వ ప్రశ్న, తెలంగాణ ఉద్యమ సమయంలో సంఘటనలను కాలానుగుణంగా అమర్చండి. సరైన సమాధానం ఏబిడిసి. జయాంధ్ర, జగిత్యాల జైత్రయాత్ర, శాసనసభ ముట్టడి, సాగరహారం. 7వ ప్రశ్న, జయాంధ్ర ఉద్యమం ముఖ్యమైన డిమాండ్. సరైన సమాధానం ముల్కీ నియమాల రద్దు. 8వ ప్రశ్న, తెలంగాణ ప్రాంతీయ మండలి ఈ క్రింది అంశాలను పరిశీలిస్తుంది. సరైన సమాధానం తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి. 9వ ప్రశ్న, తెలంగాణలో వ్యవసాయ కూలీల పెరుగుదలకు ప్రధాన కారణం. సరైన సమాధానం తెలంగాణ రైతుల భూముల అమ్మకం. 10వ ప్రశ్న, 6 సూత్రాల విధానంలో భాగంగా ఏర్పరిచిన విశ్వవిద్యాలయం. సరైన సమాధానం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్ us meet with the next video. Thank you.